వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు, సుప్రీంకోర్టు తీర్పు, వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే, విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. జన్మనిచ్చిన తల్లిదండ్రులు సంరక్షణ పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారిని ఆస్తిని పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది. వృద్ధాప్యంలో అమ్మానాన్నల బాగోగులన్నీ చూసుకుంటారని హామీనిచ్చి వారి నుంచి ఆస్తి పొందిన కుమారుడు మాట తప్పడంతో ఒక కన్నతల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ సిటి రవికుమార్, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఆ కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆ ఆస్తిపై వృద్ధుల హక్కులను పునరుద్ధరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా నిలుస్తుందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్లు కన్నవారిని పట్టించుకొని కుమారులను కుమార్తెలను బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రిబ్యునల్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తద్వారా వయోధికులకు ఆర్థికపరమైన భరోసా కల్పిస్తుందని పేర్కొంది. మిగిలిన ఆస్తిని కూడా ఇచ్చేయాలని కోరుతూ వృద్ధ దంపతులమైన తమపై కుమారుడు దాడి చేస్తున్నాడంటూ మధ్యప్రదేశ్లో చిత్తాపూర్కు చెందిన ఒక మహిళా కోర్టును ఆశ్రయించారు. అతనికి అప్పటికే గిఫ్ట్ డీడ్గా కొంత ఆస్తిని ఇచ్చామని తెలిపారు. ప్రేమ ఆప్యాయతలు కనుమరుగైన పరిస్థితుల్లో ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి ఆస్తిపై తమ హక్కును పునరుద్ధరించాలని ఆ వృద్ధ మహిళ వేడుకుంది. విచారణ జరిపిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి వయోధికుల ఆస్తి హక్కును పునరుద్ధరించారు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆ తీర్పును కొట్టివేసి కుమారుడికి ఆస్తి దక్కుతుందని పేర్కొంది. బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించింది. కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసింది. ఫిబ్రవరి నెలాఖరులోగా వృద్ధ దంపతులకు ఆస్తిని అప్పగించాలని కుమారుని ఆదేశించింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.